కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. విన్నారు కదండి మాట. తీవ్ర దుమారం అయితే రేపిందండి మాట. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తను మాట్లాడాల్సిన ప్రెస్ మీట్లో మాట్లాడేసిన తర్వాత ఒక రిపోర్టర్ అడిగిన మాటకు సమాధానంగా ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీ గురించి అంటే మీరు ఏదైతే ప్రతిపక్ష హోదా దాని గురించి అడుగుతున్నారో, ప్రతిపక్ష హోదా అయితే కనుక ఇక్కడ రాదు, జర్మనీ వెళ్ళిపోమానండి, జర్మనీలో అయితే కనుక ప్రతిపక్ష హోదా వస్తుంది, అక్కడికి వెళ్తే ప్రతిపక్ష హోదా ఇస్తారో, ఎందుకంటే దాని రేషియో బట్టి ఇస్తారో అని చెప్పని మాట్లాడారు కదా. మీరు ఎలాగా దాని మీద మీ స్పందన ఏంటని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఆయనదేముందండి, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనే ఒక మాటనే వెళ్ళిపోయాడు ఆయన. ఆ మాట ఆయనే వెళ్ళిపోయాడు, కానీ తీవ్ర దుమారం రేపింది అది. మన వాళ్ళకి కాదు, అది నిజంగా నన్ను అడిగితే కనుక జనసేన వాళ్ళు చాలా బాధ పెట్టిందని చెప్పాలా. కాకపోతే నేను ఏమంటానంటేనండి, ఇప్పుడు రాజకీయాలు అనేవి ఎలా ఉండాలంటే సామాజిక పరంగా అంటే ప్రజలను ఉద్దేశించి ఏంటి సంస్థల ప్రకారంగా ఈ రకంగా ఉండాలి తప్ప వ్యక్తిగతంగా సింగిల్ లైన్లో వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం, వ్యక్తిగతంగా మాట్లాడటం అవసరం లేదేమో నా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అని పర్సన్ ఉద్దేశించి మాట్లాడటం అవసరం లేదేమో. ఎందుకంటే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని అనడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కలిసి వస్తుంది నన్ను అడిగితే కనుక? ఏమీ కలిసి రాదు. పైపెచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, అదే ఏదైతే జనసేన కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, నాయకులు కానీ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడేశారు ఆ మాట మీద. నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు కదా, ఆయన వెంటనే ఈ మాట తెలిసిన వెంటనే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారి గురించి అలాగని ఇలాగని అలాగని మాట్లాడిన తర్వాత కోడికత్తికి ఎక్కువ, గొడ్డలకి తక్కువ, కోడికత్తికి ఎక్కువ, గొడ్డలకి తక్కువ కాబట్టి అని మేము అనొచ్చు, కానీ మేము అలా అనం. ఎందుకంటే వ్యక్తిని మేము టార్గెట్ చెయ్యం, ఆయన అనాల్సింది అనేసి మేము అనం, వ్యక్తిని మేము టార్గెట్ చెయ్యం అని ఆయన మాట్లాడటం జరిగింది. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే రాజకీయాలు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా అనేది కరెక్ట్ కాదేమని అనిపించింది. ఎన్నికల ప్రచారం ముందు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఓటమిలో కొన్ని కారణాలంటూ చెప్పుకుంటూ వచ్చాను నేను. ఈ కారణం కూడా చెప్పా, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టచ్ చేయటం వల్ల ఏమో. ఎందుకనంటే ఎలాగని 3 భార్యలు లేదా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడో, అంతేకాదు లేదా దత్తపుత్రుడని లేదా ప్యాకేజీ స్టార్ అని ఇలా కొన్ని మాట్లాడితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు వేదికల మీద మాట్లాడటం జరిగింది. నాకు తెలిసి ఆయన అలా వ్యక్తిగతంగా మాట్లాడటం కరెక్ట్ కాదేమోనని అనిపించింది నాకు. అలా అనిపించడం వల్ల, అలా మాట్లాడటం వల్ల కలిసి వచ్చేది లేదు. ఫస్ట్ నేను చెప్పేది అది, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా కలిసి వస్తుందా అంటే కనుక రాజకీయంగా మైలేజ్ ఉంటుందా? పోనీ ఆ మాట మాట్లాడడం వల్ల రాజకీయంగా మైలేజ్ ఉంటుందంటే మాట్లాడేటంటే ఒక అందం ఉంటుంది. లేదు మనకు ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందిరా ఈ మాట మాట్లాడడం వల్ల అని అంటే కనుక అది వేరే అందం. లేదు మన పార్టీకి మైలేజ్ ఉంటుందంటే అది వేరే అందం. ఏమీ ఉండదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల ప్రయోజనం శూన్యం, అదము మళ్ళీ లేనిపోయింది క్రియేట్ అవుతుంది. దానివల్ల లాభం లేదు, కానీ అంతా నష్టమే నా అభిప్రాయం. కాబట్టి నోరు పారేసుకోవడం అనవసరమేమో. అలా అంటే చాలామంది కోపం రావచ్చు ఇప్పుడు నేను మాట్లాడిన మాటలకి. వాస్తవంగా అయితే కనుక వైసీపీ అభిమానులకు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని అనలేదా అని అనొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని అనలేదా అని అనొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు మరి అలా అనవచ్చా? ఎలాగని జర్మనీ వెళ్ళిపోమను అని అనొచ్చా అంటే కనుక నేను అందుగురించి అంటున్నా, పవన్ కళ్యాణ్ గారు అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారైనా సరే, ఎవరైనా సరే వ్యక్తిగతంగా వాళ్ళ గురించి కానీ లేదా వాళ్ళ కుటుంబాల గురించి కానీ మాట్లాడుకోవడం అనేది నైతికం కాదేమో అని అభిప్రాయం. దానివల్ల వనగూరే ప్రయోజనం ఏమీ లేదు. ఇదే నేను చెప్పాలనుకున్నది. కాబట్టి మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే తమ్ముడు తనోడైనా ధర్మం మాట్లాడాలంటాను నేను. కాబట్టి పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయంటంలో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్ లైక్ చేయండి, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.